అయిపోయింది. నియామకాల పరిస్థితి మీరు గమనిస్తున్నారు. 1,07,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం పదే అసెంబ్లీలో చెప్పింది. అసలు ఈరోజు ఈ నిరుద్యోగ యువత మూలంగానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఎక్కడికక్కడ ఎన్నో ఆందోళన చేస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏందనేది మనం గమనిస్తున్నాం. డిఎస్సి ఎన్నిసార్లు డిఎస్సీలు అంటే ఇప్పటికే 40-50 సార్లు డిఎస్సీలు పోస్ట్పోన్ చేసావు. నియామకాల గురించి ఇవ్వాలి, పోస్ట్పోన్ చేయాలి. నేనేంటంటే నా నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ మంది ఉన్నారు, ఎలాగైనా సరే వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలని నా నివాసం లోపల హైదరాబాద్ నుంచి అధ్యాపక బృందాన్ని తీసుకొచ్చి, ఎక్సలెంట్ అధ్యాపక బృందాన్ని తీసుకొచ్చి నా ఇంట్లోనే వాళ్ళకు అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళకు నా ఇంట్లోనే భోజన సదుపాయం, విద్యార్థులకు ఈ ఫ్యాకల్టీకి లంచ్ ఇచ్చి అక్కడే క్లాస్ వర్క్ 45 డేస్ కండక్ట్ చేశాను. కోచింగ్ ఎందుకంటే ఈ ఉద్యోగాలు వస్తే వీళ్ళకు, నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి జాబ్స్ వస్తాయని. కానీ ఈ ప్రభుత్వం చేసింది ఏంది, అసలు పోస్ట్పోన్ చేయడం మూలంగా అసలు వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు. అసలు ఎప్పుడొస్తే కూడా అంతు చిక్కని పరిస్థితి అయిపోయింది. ఒక అమ్మాయి ముగింపు సమావేశంలో కలనీళ్ళు పెట్టుకొని ఏడ్చింది. సార్, మేము హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే కోచింగ్ తీసుకోలేని పరిస్థితి మాది. మేము ఎవరైనా బంధువుల ఇంట్లోకి వెళ్ళాలంటే మా తల్లిదండ్రులకు బంధువుల ఇంట్లో ఉండి చదువుకోవడం అనేది ఇష్టం లేదు. మీరు మా అదృష్టం కొద్దీ మీరు మీ ఇంట్లో పెట్టి మాకు భోజనం పెట్టి మాకు కోచింగ్ మంచి ఫ్యాకల్టీతో ఇస్తున్నారు సార్ అని చెప్పి కలనీళ్ళు పెట్టుకొని. కానీ ఈ ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఏంటి సార్, ఈ విధంగా ఇప్పటికీ 30-40 సార్లు పోస్ట్పోన్ చేసింది సార్ అని కలనీళ్ళు పెట్టుకొని, ఒక వివాహం కానీ ఒక విద్యార్థిని కలనీళ్ళు పెట్టుకొని నా ఇంటి ముందే చాలామంది ఆ రోజు ప్రముఖులను పిలిచిన ఆయన అక్కడికి, సమాజంలో గౌరవ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళను, డాక్టర్స్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరి ముందే కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడవడం జరిగింది. అంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏ పునాదుల నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిర్మించుకున్నామో ఆ పునాదులనే ఈ ప్రభుత్వం మర్చిపోతుంది. ఈ అమరవీరులు, తెలంగాణ విద్యార్థి అమరవీరుల మూలంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 1,07,000 ఉద్యోగాలని చెప్పినాం. ఇప్పటివరకు ఒక 5,000-7,000 ఉద్యోగాలు ఇస్తే చాలా ఎక్కువ. మిగతా అన్నీ కూడా కావాలని ప్రభుత్వం ఏం చేస్తుందంటే నోటిఫికేషన్లో కొన్ని తప్పిదాలు కల్పిస్తూ మళ్ళీ దానిపైన ఎవరో కోర్టుకు వెళ్ళేటట్టుగా చేసి, ఆ కోర్టుకు వెళ్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినారని చెప్పి అభూత కల్పన చేసి ఆ బ్లేమ్ కూడా కాంగ్రెస్ వాళ్ళపైన వేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది చేస్తుంది. ఈరోజు నిరుద్యోగ యువత చాలా ఉక్రోషంగా, చాలా ఆవేదనగా, ఆందోళనగా ఈ ప్రభుత్వం పైన కసి ఏ విధంగా తీర్చుకోవాలి అన్నది ఎదురు చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2019లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితే తప్ప మాకు ఉద్యోగాలు రావు అన్న విషయంగా పూర్తిగా ఈరోజు నిరుద్యోగ యువకులంతా ఒకటై ఉన్నారు. నిరుద్యోగ విద్యార్థి యువకులంతా కూడా ఒక జేఏసీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు మొత్తం కూడా అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థులంతా కూడా అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా ఒకటై ఈరోజు ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి చనిపోయినాడంటే అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులు చనిపోక ముందే అక్కడికి వెళ్ళి వాలేవాళ్ళు. ఈరోజు పరిస్థితి మీరు గమనించండి. ఏ ప్రోగ్రామ్కైనా ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ మంత్రి కానీ ఒక్కసారి కూడా ఈరోజు వరకు కూడా పోయి మాట్లాడలేదు. బిజీగా ఉంటారు కదా. ఇలా ఎట్లా బిజీ ఉంటారంటే ఏ పునాదుల మూలంగా వీళ్ళు మంత్రులు అయినారు, ఏ పునాదుల మూలంగా ఎమ్మెల్యేలు అయినారు, ఏ పునాదుల మూలంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది, ప్రభుత్వం వచ్చింది. కనీసం విచక్షణ జ్ఞానం ఉండాలి కదా. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ కూడా మన జాలదు. ఉన్న ఒక్క ఏకైక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్రపతిని పిలిచి మనం ఈరోజు ప్రోగ్రాం చేసుకున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో. రాష్ట్రపతి సమక్షంలో ముఖ్యమంత్రి పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిన సందర్భం. ఎక్కడ ముఖ్యమంత్రి స్పీచ్ లేదు. మీరు చూశారు కదా. ఎందుకు స్పీచ్ లేదు? అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి కనుక మాట్లాడితే మీటింగ్లో గలాటా జరుగుతుంది, విద్యార్థులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు అన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ప్రోగ్రాం జరుగుతుంది, లేకపోతే రాష్ట్రపతి ప్రోగ్రాం రద్దవుతుంది అన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే తను మాట్లాడకుండా కూర్చున్నారు. ఇది ఎక్కడైనా సరే దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక రాష్ట్రపతి మన స్వరాష్ట్రానికి వచ్చి విద్యార్థులను ఉద్దేశించి ఉత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన సమయంలో ఒక ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉన్నాడంటే తన ఆత్మను తను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి? మనం ఏ విద్యార్థి పునాదుల మీద మనం ఈరోజు రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో విద్యార్థులకు ద్రోహం చేస్తున్నామన్న భావన విద్యార్థుల్లో కలిగింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వమే
అన్న విషయాన్ని ఇప్పటికైనా సరే గమనించి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే 1,07,000 ఉద్యోగాలని చెప్పి మీరు చెప్పినారు. ఆ 1,07,000 ఉద్యోగాలకి క్యాలెండర్ విడుదల చేయండి. మొన్న మా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది, అసెంబ్లీ కూడా చెప్పడం జరిగింది. 1,07,000 ఉద్యోగాలకు ఏ నెలలో ఏ నియామకాలు చేస్తారు, ఎప్పటికల్లా పూర్తి చేస్తారు, అది మీరు ప్రకటన చేస్తే కనీసం ఈ విద్యార్థుల యొక్క కనీసం వాళ్ళ లోపల ఉన్న ఆవేదన, వాళ్ళ యొక్క బాధ కనీసం తగ్గించుకొని ఏదైనా ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలంటే కూడా ఆ సీరియస్నెస్ ఉండాలి. చదువుతామంటే కూడా అసలు ఈ ఎగ్జామ్ ఉంటుందా, పోస్ట్పోన్ అవుతుందా అన్న ఆలోచనలో ఈరోజు ప్రతి విద్యార్థి కూడా ఉన్నాడు. వాళ్ళ భూములు అమ్ముకొని, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి వాళ్ళు ఈరోజు ఎన్నో ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో పోయి చదివితే కూడా అసలు ఆ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అన్నది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చాలా సందర్భాల లోపల ఈ యొక్క విద్యార్థులను కించపరిచే విధంగా, అంటే ఇంతమందికి ఉద్యోగాలు ఎక్కడికి నుంచి వస్తాయి, మేము ఎప్పుడు చెప్పినాం ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఆ రోజు వేదికల లోపల ఎన్నికల ముందు చెప్పిన విషయాలని మర్చిపోతున్నారు. కనీసం అసెంబ్లీలో చెప్పిందన్న వీళ్ళు మాట నిలిపికట్టుకోవాల్సిన అవసరం ఉంది, అది కూడా చేయడం లేదు. ఇంకొక ఏడాది అయితే ఎలక్షన్స్ పోతున్నాం, ఎప్పుడు మనం ఈ నోటిఫికేషన్స్ అన్ని భర్తీ చేస్తాం, ఎప్పటికల్లా వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. అసలు పెళ్ళిళ్ళు కాకుండా ఊర్లలో విద్యార్థులంతా కూడా వేచి ఉన్నారు. అసలు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ఈ టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసినటువంటి వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు విద్యార్థులు, ముఖ్యంగా గిరిజనులు, అదేవిధంగా మన ఎస్సీలు, ఎందుకంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, అదేవిధంగా కోదండరాం లాంటి వ్యక్తులు జేఏసీలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం గురించి ఈ యొక్క కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచిన వ్యక్తులు ఈరోజు వీళ్ళెవరు కూడా కేసీఆర్కు దగ్గరలో లేరు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేయడం లేదు. జాతీయ భావాలు కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తేనే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ గారు 1999లోనే అప్పుడు అద్వానీ గారు తను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1999లో ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ గారు లెటర్ ఇచ్చినారు, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇవ్వండి అని చెప్పి అద్వానీ గారికి 1999లో సోనియా గాంధీ గారు స్వయంగా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రక్రియ అప్పుడే అంకుర్బానం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచే సోనియా గాంధీ గారి నాయకత్వంలో జరుగుతున్న క్రమం లోపలనే శ్రీకృష్ణ కమిటీ వేయడం, తర్వాత ఎన్నో విధాలుగా ఎన్నో ప్రక్రియలు చేయడం, దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి వల్ల రావడం జరిగింది. సోనియా గాంధీ గారిని స్వయంగా తన కుటుంబ సభ్యులు అందరూ, మన్మన్లు, మన్మరాన్లు, కొడుకులు, కోడన్లు అందరూ కూడా పోయి సోనియా గాంధీని కలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకున్నారంటే కేసీఆర్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాడేమో భావన కలిగే విధంగా ఆ యొక్క ఫోటోలన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని హైదరాబాద్కు వచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఏనుగుల ద్వారా, ఒంటెల ద్వారా ఒక పెద్ద ర్యాలీ తీసి ఈ తెలంగాణ తనే తెచ్చినట్టుగా ఆయన ఏకైక పార్లమెంట్ సభ్యుడు. ఆ బిల్లు పెట్టే రోజు కూడా ఆయన సభలో లేడు, అలాంటి వ్యక్తి తనే తెలంగాణ తీసుకొచ్చినట్టుగా ప్రజల లోపల అభూత కల్పనలు కల్పించి అమలుకు ఆచరణకు సాధ్యంగా హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి అది అమలు పరచలేని సందర్భం లోపల తెలంగాణ ద్రోహులను, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, ఈరోజు ఎంతోమందిని ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని తన పార్టీలో చేర్చుకొని వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించడం అనేది ఏ ఒక్క తెలంగాణ వాది కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.